ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలాడుతోందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ విమర్శించారు. కులగణన పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే డేటా ఉండగా మళ్లీ సర్వే చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ సర్వేతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, మళ్లీ సంక్షేమ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి 2019లో ఈడబ్ల్యూఎస్ ప్రవేశపెట్టి ఈరోజు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మోసం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా చేసిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 55 జీవోను తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఈడబ్ల్యూఎస్లకు అందరికీ కూడా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తే ఈరోజు 29 జీవో ఈ రేవంత్ రెడ్డి పెట్టి మరి బీసీలకు అన్యాయం చేసే విధంగా, ఎస్సీలకు అన్యాయం చేసే విధంగా, ఎస్టీలకు అన్యాయం చేసే విధంగా, మైనార్టీలకు అన్యాయం చేసే విధంగా ఈ యొక్క 29 జీవో తెచ్చిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుంది? మొత్తం రావణ కాష్టం. రైతులు రోడెక్కిర్రు, ఆటో డ్రైవర్లు రోడెక్కిర్రు, మహిళలు రోడెక్కిర్రు. మరి హైడ్రా పేరుతోటి అనేక మంది ఇళ్ళు కోల్పోయినరు. మరి ఈ విధంగా ఈ యొక్క పరిపాలన నడుస్తున్నది. దానికి కప్పిపుచ్చుకోనికనే ఈ యొక్క ఈ కులగణన తీసుకొచ్చిండు తప్ప దీంట్లో ఎలాంటి ప్రజలకు ఏం లాభం లేదు. ఆల్రెడీ నువ్వు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రజాపాలన అని మరి అందరితోని రేషన్ కార్డులు ఇస్తా అని అందరితో నువ్వు డాటా తీసుకున్నావు కదా. మళ్ళా కొత్తగా ఏంది ఇది కథ అని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చినావో, ఏవైతే 6 గ్యారంటీలు చెప్పినావో, 420 హామీలు చెప్పినావో అవి అమలు పరచు తప్ప ఈ కులగణన లేకుంటే ఇంకోటి హైడ్రా పైడ్రా ఇవన్నీ కూడా ఎందుకని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, కేవలం కులానికి సంబంధించిన వివరాలు మాత్రమే ఇవ్వండి, మిగతా ఏవి కూడా ఇయ్యరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది.